పురాణాల ప్రకారం అక్షయ తృతీయ వెనుక చిన్న కథ ప్రచారంలో ఉంది. వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తృతీయకు అనేక ప్రత్యేకతలు ఉన్న కారణంగా వైశాఖ శుద్ధ తృతీయ చాలా పవిత్రమైనని చెప్తూ ఉంటారు. భవిష్య పురాణం ఈ పండుగకు సంబంధించిన అనేక విషయాలు, వ్రతాచరణకు సంబంధించిన విధి విధానాలను ఎంతో వివరంగా తెలియజేస్తుంది. పూర్వం శాకల నగరంలో ధర్మాత్ముడైన ఓ వ్యాపారి ఉండేవాడు. ఓ రోజున అతడికి బాగా దానం చేయాలనే బుద్ధి కలిగింది. అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉన్న వస్తువులన్నీ, చివరికి ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు, ధాన్యాలు అన్నీ దానం చేసేశాడు. ఇంట్లో ఉన్న కూరలు, పెరుగు, పప్పులు, ఉప్పులు అన్నీ దానం చేశారు. ఏది ఆలోచించకుండా, రేపు అన్నది ఎలా అన్నది ఆలోచన లేకుండా దానం చేశాడు. భార్యాపిల్లలు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నిజానికి ఆ రోజు అక్షయ తృతీయ, కానీ అతనికి ఆ విషయం తెలియదు. తెలిసి చేసినా తెలియక చేసినా అక్షయ తృతీయ రోజున అమితమైన దానం చేసిన ఫలితంగా ఆ వ్యాపారికి తెల్లవారేసరికి కొన్ని రెట్ల ఎక్కువ వస్తువులు లభించాయి. అలా అతడు దానాన్ని తన జీవితకాలం చివరి దశ వరకు చేస్తూనే ఉన్నాడు. అలా చేయటం వల్ల అతడు తర్వాత జన్మలో కుషావతి అనే నగరానికి రాజయ్యాడు. పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండటంతో అనేక యజ్ఞయాగాదులు, దానాలు ఆ జన్మలో కూడా లెక్కకు మిక్కిలిగా చేశాడు. ఫలితంగా తర్వాత జన్మలో కూడా వేదాధ్యయనం చేసే ఉత్తమమైన జన్మను పొందాడు. ఆ జన్మలో కూడా ఎన్నో దానాలు చేయటంతో తర్వాత ఆ జన్మ అయిపోయిన తర్వాత కూడా అక్షయమైన పుణ్యలోకాల్లో శాశ్వతంగా నివసించే పుణ్య ఫలితాన్ని పొందాడు. అక్షయ తృతీయ నాడు చేసే దానాలు ఇంతటి సర్వోన్నతమైన పుణ్యాన్ని అందిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఎంతో కొంత తమ శక్తి మేర దానం చేస్తే ఉత్తమ గతులు కలుగుతాయి, ఎంతో పుణ్యం లభిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది.